అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఏనుగు ఉల్లాసంగా అడవి అంతా కనియ తిరుగుతూ ఉండేది. అదే అడవిలో ఒక ఎలుక కూడా ఉండేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరకు వెళ్ళి, ఏనుగు ఏనుగు, నాకు నీతో స్నేహం చెయ్యాలని ఉంది అని ఆశగా అడిగింది ఎలుక. ఆ మాటతో ఏనుగుకు బోలెడంత కోపం వచ్చింది. చిచి, నా కాలిలో ముళ్ళంత లేవు, నీకు నాతో స్నేహం కావాలా, పో అవతలికి అని కసిరి కొట్టింది. దాంతో ఎలుకకు రోషం వచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నల్లగానే ఉన్నావు, నేను నల్లగానే ఉన్నాను. నీకు తోక ఉంది, నాకు తోక ఉంది. నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏముంది అని అడిగింది. అప్పుడు ఏనుగు, నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను, నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చేయను అని ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటనే తిరగాడసాగింది. ఏనుగు ఇటు వెళ్తే అటు వెళ్ళేది. ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వలతో ఏనుగును పట్టుకున్నారు. దాన్ని ఒక చోట తాళ్ళతో కట్టేసి రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగును తీసుకుపోదాం అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు బిగ్గరగా అరుస్తూ బోరుని ఏడుస్తుంది. ఆ అరుపులు విన్న ఎలుక ఏనుగు దగ్గరకు వచ్చి, అయ్యో, ఎవరు నిన్ను ఇలా కట్టేశారు అని అడిగింది. అప్పుడు ఏనుగు, కొంతమంది వేటగాళ్ళు వచ్చి నన్ను బంధించారు, రాత్రికి వచ్చి నన్ను తీసుకువెళ్తారంట అని చెప్పింది ఏనుగు. అప్పుడు ఎలుక, ఏడవకు, నేను నా మిత్రులను తీసుకుని వచ్చి నీకు బంధ విముక్తి కలిగిస్తాను అని చెప్పి వెళ్ళింది ఎలుక. కాసేపటికి తనతో పాటు బోలెడన్ని ఎలుకల్ని వెంటబెట్టుకొచ్చింది ఎలుక. అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగును విడిపించాయి. ఏనుగు ఎలుక చేసిన సాయానికి చాలా సంతోషించింది. ఎలుక పట్ల తన ప్రవర్తనకు చాలా బాధపడింది. తనను క్షమించమని అడిగింది. అప్పుడు ఎలుక, మనం మిత్రులం నేస్తామా, ఒకరికొకరం సాయం చేసుకోవాలి, ఒకరి బాధను ఒకరు పంచుకోవాలి అని అన్నది ఎలుక. ఆ మాటలకు ఏనుగు ఎంతో సంతోషించింది. ఆనాటి నుండి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని సరదాగా అడవి అంతా తిరిగేది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.